నెక్స్ట్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్. సబ్ క్వరీ అంటే చూసాం ప్రీవియస్ టాపిక్స్లో. సబ్ క్వరీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి అది ఎగ్జిక్యూట్ అయి పాస్ చేసిన వాల్యూస్ని బట్టి మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది మెయిన్ క్వరీ యొక్క ప్రతి ఎంట్రీకి కూడా రిపీటెడ్గా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. మరి అలాంటి సబ్ క్వరీనే మనం కోరిలేటెడ్ సబ్ క్వరీ అన్నాం. ఇది ఆ యొక్క బ్యాచ్ ఆఫ్ డేటాకి ఒక వేరియబుల్ తీసుకోవడం ద్వారా ఈ విధమైన ఎగ్జిక్యూషన్ని మనం చూడొచ్చు. ఓకే, మరి ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని గమనించినట్లయితే మనం ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని చూడాలి. ఎవరి డీటెయిల్స్ అంటే ఎవరి శాలరీస్ అయితే వాళ్ళ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ చూడాలి. సో మరి దానికి ఈ సబ్ క్వరీ ఎట్లా ఇవ్వడం జరిగింది. ఇది కోరిలేటెడ్ సబ్ క్వరీ. అయితే ఇక్కడ మెయిన్లో చూడండి, ఈఎంపీ అనే టేబుల్కి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈఎంపీ స్పేస్ ఎక్స్. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఆ బ్యాచ్ ఆఫ్ డేటాని ఎక్స్లో తీసుకోవడం జరుగుతుంది వేరియబుల్లో. వేర్ శాలరీ గ్రేటర్ దెన్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ select AVG sal from EMP where x dot department number equal to DPTNO. అంటే ఇక్కడ మనకి 14 రోస్ ఉన్న ఈ ఎంప్లాయీ టేబుల్లో మరి 14 రోస్లో కూడా ఒక్కొక్క రోలో ఉండే ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని దానికి సంబంధించిన యావరేజ్ శాలరీని ఇక్కడ ఫస్ట్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ యావరేజ్ శాలరీ. మరి వాడి యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వాడికి తీసుకుంటుంది. వాడి కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ శాలరీ కంటే వాడి శాలరీ ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ రో వస్తుంది. అట్లా రిపీటెడ్గా ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ యొక్క వేరియబుల్ ద్వారా. సో ఇట్లాంటి సబ్ క్వరీనే కోరిలేటెడ్ సబ్ క్వరీ అన్నాం. అయితే మామూలుగా వాడే క్వరీని నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటాం. మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. సెలెక్ట్ ఏవీజీ ఆఫ్ salary comma DPTNO from employee table group by DPTNO అనండి. ఇప్పుడు చూడండి 10th డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ శాలరీ ఇది. సో ఇక్కడ 10th డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారు? ప్రెసిడెంట్ వచ్చాడు. ప్రెసిడెంట్ ఈ శాలరీ కంటే ఎక్కువ ఉంది కదా, 5000 ఉంది. ఓకే, అదే 20th డిపార్ట్మెంట్లో చూడండి యావరేజ్ శాలరీ 2175. సో ఇక్కడ 20th డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికంటే ఎక్కువే ఉన్నది శాలరీ. మరి 30th డిపార్ట్మెంట్లో 1566 వచ్చింది యావరేజ్ శాలరీ. సో దానికంటే ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఆ విధంగా కోరిలేటెడ్ సబ్ క్వరీ ద్వారా రిపీటెడ్గా మనం సబ్ క్వరీ యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి పాస్ చేసి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ జాయిన్స్ చూసినట్లయితే ఏ జాయిన్ మేక్స్ పాసిబుల్ to merge data from more than one table in a single statement. ఒకే స్టేట్మెంట్లో నంబర్ ఆఫ్ టేబుల్స్ నుంచి డేటాని మెర్జ్ చేసి తీసుకొని వచ్చి అవుట్పుట్ చూపేయడమే జాయిన్ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ జాయిన్ ఆ తీసుకురావడంలో కండిషన్ పెడుతుంది. జాయిన్ కండిషన్ అన్నమాట. ఆ కండిషనల్గా డేటాని రెండు లేదంటే అంతకంటే ఎక్కువ టేబుల్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ కండిషన్ పెట్టకపోతే ఏ కండిషను దాన్ని ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆర్ క్రాస్ జాయిన్ అంటాం. యాక్చువల్గా వచ్చేసి జాయిన్స్ ఇట్లా 4 టైప్గా మెయిన్గా ఉంటాయి. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్,
సెల్ఫ్ జాయిన్, అవుటర్ జాయిన్. ఓకే, మరి వాటికి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ కార్టీసియన్ ప్రొడక్ట్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్లో చూస్తాం. సో కార్టీసియన్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా కండిషన్ ఏమీ లేకుండా మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని తీసుకొని వచ్చి ఫస్ట్ టేబుల్లో ఉన్న ప్రతి రో సెకండ్ టేబుల్లో ఉన్న ప్రతి రో తోటి రిప్లికేట్ అయ్యి మల్టిప్లై అయినట్టు డేటా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే ఎంప్లాయీ టేబుల్లో 14 రోస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఒక 3 రోస్ 4 రోస్ ఉన్నాయి. ఇది మల్టిప్లై అయ్యి నెంబర్ ఆఫ్ రోస్ మనకి జనరేట్ కావడం జరుగుతుంది. చూడండి, ఎన్ని వచ్చాయి? 56 రోస్ వచ్చాయి. ఓకే, ఇది కార్టీసియన్ ప్రొడక్ట్. ఇదేం కండిషన్ ఏమీ లేదు, కండిషనల్గా డేటా రిట్రైవ్ కాలేదు. ప్రతి ఎంప్లాయీ నెంబర్కి ఎదురుగా ఏదో ఒక లొకేషన్ ఇవి డిస్ప్లే కావడం జరుగుతుంది, డిపార్ట్మెంట్ నెంబర్, లొకేషన్. కరస్పాండింగ్ డీటెయిల్స్ వాళ్ళ ఎదురుగా రావు. కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ కానీ, డిపార్ట్మెంట్ నేమ్ కానీ, లొకేషన్ కానీ వాళ్ళ ఎదురుగా రావు. దీన్నే మనం కార్టీసియన్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఈ కార్టీసియన్ ప్రొడక్ట్ కాకుండా మనం కండిషన్ పెట్టినట్లయితే ఇట్లా మిగతావన్నీ కూడా ఈ జాయిన్స్గా ఏర్పడతాయి. ఫస్ట్ జాయిన్ని ఈక్వి జాయిన్, లేదంటే ఇన్నర్ జాయిన్, లేదంటే సింపుల్, లేదంటే న్యాచురల్ జాయిన్ అని అంటాం. సో దీన్ని చూడండి, ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ ద్వారా కండిషన్ మెయిన్గా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈక్వి జాయిన్ అని చెప్పేసి అన్నాం. మరి ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తున్నాం? సెలెక్ట్ ఈఎంపీ డాట్ ఈఎంపీఎన్ఓ, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నేమ్. ఎందుకు ఈఎంపీ డాట్ అని ఎట్లా ఇస్తున్నామంటే సపోజ్ డిపార్ట్మెంట్ నెంబర్ అనుకోండి, రెండిట్లో ఉంది. సింపుల్గా డిఈపిటిఎన్ఓ అని ఇస్తే దట్ ఇస్ రాంగ్ అనమాట. అందుకని ఇక్కడ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆ టేబుల్ నేమ్నైనా డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేస్తే, మెన్షన్ చేస్తే ఎంప్లాయ్ నెంబర్ని, ఎంప్లాయ్ నేమ్ని, డిపార్ట్మెంట్ నెంబర్ని, డిపార్ట్మెంట్ నేమ్ని రిట్రైవ్ చేస్తున్నాం. ఏ టేబుల్స్ నుంచి? ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ అనే టేబుల్స్ నుంచి. మరి వేర్ అని ఇప్పుడు కండిషన్ పెట్టాం. ఎట్లా రావాలి? ఇంతకు ముందర కార్టీసియన్ ప్రోడక్ట్ లాగా రాకూడదు. ఇప్పుడు కండిషన్ ఇచ్చాం, ఈఎంపీ డాట్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ. ఈ రెండు మ్యాచ్ అయ్యి ఈక్వల్ అయినప్పుడు ఆ డేటా రిట్రైవ్ కావాలి. అంటే స్మిత్కి యాక్చువల్గా స్మిత్ 20 డిపార్ట్మెంట్లో ఉంటాడు, కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అలెన్కి ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము రావడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ నెంబరు, నేము, లొకేషన్ ఇస్తే లొకేషన్ డీటెయిల్స్ ఎదురుగా వస్తాయి ఈక్వల్ అయ్యి. సో ఇది ఈక్వి జాయిన్. అయితే నెక్స్ట్ మనం నాన్ ఈక్వి జాయిన్ చూసినట్లయితే, నాన్ ఈక్వల్ ఆపరేటర్ ఏదైనా సరే అప్లై చేసి మీరు జాయిన్ పెట్టినట్లయితే దాన్ని నాన్ ఈక్వి జాయిన్ అంటాం. Select emp.ename, dpt.dname from empe dpt where e.dptno between 10 and 30. ఓకే, ఇట్లా బిట్వీన్ ఆపరేటర్ కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. మిస్టేక్ ఎక్కడో నేమ్, ఫీల్డ్ నేమ్ తప్పించాం. ఓకే, ఎనీవే విల్ మేక్ ద సింపుల్ లైక్ దిస్. నాన్ ఈక్వి జాయిన్ ఎలా ఉంటుందండి చూడండి. ఇంతకుముందు ఈక్వల్ ఆపరేటర్ పెట్టాం, సో వాళ్ళకి ఎదురుగా కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఆయా ఎంప్లాయీకి ఎదురుగా వాళ్ళ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కాకుండా మిగతా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. నాట్ ఈక్వల్ టు అని పెట్టాను. సో 42 రోస్ వచ్చాయి, అంటే దాంట్లో ఒకటి మాత్రం మల్టిప్లై కాలేదు, మిగతా అన్నీ మల్టిప్లై అయ్యాయి. సో స్మిత్కి ఎదురుగా 10 వచ్చింది. మళ్ళీ స్మిత్ ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉండడో ఆ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎదురుగా రావడం జరుగుతుంది, రిపీట్ మళ్ళీ 40 వచ్చింది.
ఇట్లానే 30 వచ్చింది. అంటే స్మిత్ దేంట్లో ఉన్నాడు యాక్చువల్గా 20th డిపార్ట్మెంట్లో ఉన్నాడు, కానీ స్మిత్కి ఎదురుగా 20th డిపార్ట్మెంట్ రాదు. అట్లా నాన్ ఈక్వల్ ఆపరేటర్ ఏదైనా అదర్ దాన్ ఈక్వల్ టు యూజ్ చేస్తే దాన్ని నాన్ ఈక్వి జాయిన్ అని అంటామండి. మరి సెల్ఫ్ జాయిన్, ఒక టేబుల్లో ఉండే 2 బ్యాచెస్ ఆఫ్ డేటాస్ని జాయిన్ చేసి మనం సెల్ఫ్ జాయిన్ని ప్లేస్ చేయొచ్చు. టేబుల్ ఒకటే, దానికి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఆ 2 వేరియబుల్స్ ద్వారా మనం దాన్ని మెర్జ్ చేయడం జరుగుతుంది ఒకే టేబుల్లో ఉండే డేటాని. సో ఇక్కడ ఎన్ని రోస్ వచ్చాయి చెప్పాలంటే 2 రోస్ వచ్చాయి. ఇక్కడ చాలలేదు కాబట్టి నెక్స్ట్ లైన్లో మళ్ళీ రిపీట్ కావడం జరిగింది. ఎనీవే ఇక్కడేంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వర్కర్, అంటే వర్కర్ అనేది ఒక వేరియబుల్ ఈఎంపీకే, కామా ఈఎంపీ మేనేజర్ అనేది అనదర్ వేరియబుల్, వేర్ వర్కర్ డాట్ మేనేజర్ MGR equal to manager dot employee number. So and worker dot salary greater than manager dot salary. వర్కర్ యొక్క మేనేజర్ నెంబరు మేనేజర్ యొక్క ఎంప్లాయీ నెంబర్కి ఈక్వల్ అయి ఉండాలి. అంటే వాళ్ళ మేనేజర్ యొక్క డీటెయిల్స్, అంటే MGR నెంబర్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఆ టేబుల్లో ఉన్న వేరే ఎంప్లాయీ నెంబరే MGR నెంబరు అయి ఉంటుంది. అంటే వేరే ఎంప్లాయీ వీడికి మేనేజరు అయి ఉంటాడు. కాబట్టి మేనేజర్ నెంబరు మేనేజర్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్కి ఈక్వల్ అయి ఉండాలి. ప్లస్ వర్కర్ శాలరీ మేనేజర్ శాలరీ కంటే ఎక్కువ ఉండాలి. వీళ్ళది ఇట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే స్కాట్ డీటెయిల్స్ చూసాం. స్కాట్కి మేనేజర్ జోన్స్ అన్నమాట. అట్లానే ఫోర్డ్ కూడా మేనేజర్ జోన్సే వచ్చినాడు. అయితే స్కాట్ శాలరీ, వీళ్ళ శాలరీ, ఈ ఫోర్డ్ శాలరీ ఎంత 3000 ఉంది, కానీ జోన్స్ శాలరీ ఎంత 2975, తక్కువగా ఉంది. సో ఆ విధంగా ఒకే టేబుల్లో ఉండే డేటాని మెర్జ్ చేసి తీసుకురావడం సెల్ఫ్ జాయిన్. దానికి 2 బ్యాచెస్గా తీసుకున్నాం. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటానే, దాన్ని బట్టి ఈ కండిషన్స్ ఇచ్చి డేటాని రిట్రైవ్ చేయడం జరిగింది. అదే ఔటర్ జాయిన్ చూసినట్లయితే మీరు ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి, ఆపరేటర్స్లో ఈ ఆపరేటర్ని పెండింగ్ పెట్టున్నాం, ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి ఔటర్ జాయిన్ని మీరు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది అవుటర్ పార్ట్ అన్నమాట. అంటే 2 బ్యాచెస్ ఆఫ్ డేటాలో, అంటే మీ ఇంతకు ముందరలాగలే ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్ నుంచి, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం ఫ్రమ్ ఈఎంపీ డిఈపిటి అన్నాం. బట్ వేర్ ఈఎంపీ డాట్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ, వాళ్ళ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. కానీ అవుటర్ పార్ట్ ఎక్కడ పెట్టాం, యువతల సైడు, అంటే ఎంప్లాయీ నెంబర్ సైడ్ పెట్టాం. సో అంటే డిపార్ట్మెంట్స్ ఎక్స్ట్రాగా ఇది ఉంది. అంటే ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్లో ఎవ్వరూ లేరు, 40th డిపార్ట్మెంట్లో ఏ ఎంప్లాయీ లేడు. అది అవుటర్ పార్ట్గా మనకు కనిపించింది, కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎదురుగా రాలేదు చూడండి. అదే ఒకవేళ ఇక్కడ లేని డిపార్ట్మెంట్లో, అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో లేని డిపార్ట్మెంట్ నెంబర్ని యూజ్ చేసుకుని ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉంటే, సపోజ్ 50 అనేది మామూలుగా ఇక్కడ లేదు, డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30, 40 మాత్రమే ఉన్నాయి, 50 లేదు. మరి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎవరైనా సరే డిపార్ట్మెంట్ నెంబర్ 50ని కలిగి ఉంటే అప్పుడు ఈ అవుటర్ పార్ట్ ఇక్కడ ఇటు సైడ్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ
డేటా ఎక్స్ట్రాగా వస్తుంది, ఇక్కడ బ్లాంక్ వస్తుంది. ఆ విధంగా ఏదైతే జాయిన్ కాలేదో దాన్ని అవుటర్ పార్ట్గా ఇట్లా చూపించి మీకు అవుటర్ జాయిన్ వర్క్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కండిషనల్గా డేటాని, బ్యాచెస్ ఆఫ్ డేటాని మెర్జ్ చేసి తీసుకురావడమే జాయిన్స్ యొక్క ఉద్దేశం. కండిషన్ లేకపోతే అది కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది.